ఊరు ఎక్కడైతే ఏకీవిస్తారో వారి మధ్యన ఉంటానన్న దేవుడు మన మధ్యన ఉన్నాడని పిన విశ్వాసించిన వారందరూ కూడా రెండు చేతులు గిడిస్తోంది చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 100 మంది ఉన్నా ఒకలాగే మాట్లాడతారు, పిన 10 మంది ఉన్నా ఒకలాగే మాట్లాడతాడు, ఒక్కడున్నా ఒకలాగే మాట్లాడే దేవుడు. దేవుని స్తోత్రం. ఎవరు దేవుని యొక్క ఆశీర్వాదంలో దీవెనలో ఉన్నారో, దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నారు, వారు మాత్రమే దేవుని సన్నిధికి రాగలరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరికీ అవకాశం ఉండదు కనుక ఆ అవకాశాన్ని పొందుకోవడానికి ఏం చేయాలంటే ఆసక్తి చూపాలి. ఆసక్తి గల వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తూ ఉంటాడు. రెండు చేతులు ఎత్తండి బిగ్గరగా. హల్లెలూయా. సరే, దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. బైబిల్ గ్రంథములో ప్రియన 66 పుస్తకాలు మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. ఈ పరిశుద్ధ గ్రంథములో ప్రియమైన బిడ్డలారా 2 భాగాలుగా మనం చూస్తూ ఉన్నాము. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. ఈ పాత నిబంధన గ్రంథములో 39 పుస్తకాలు మనకు కనబడతాయి. దేవుని స్తోత్రం. ఇలాగ ప్రిన్న మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ పాత నిబంధనల కాలంలో మొట్టమొదటి గ్రంథము ఏదైనా ఉందంటే అది ఆది కాండము. ఆది కాండముగా ప్రారంభంలో సృష్టిని దేవుడు ఏ విధంగా చేశాడో, సృష్టి యొక్క నిర్మాణము, మానవిక నిర్మాణము ఇలాగా మనము భక్తులను చూస్తూ ఆది కాండాన్ని మనం ధ్యానం చేస్తాం. స్తోత్రం. అబ్రహాముని గురించి విన్నాము, యాకోబుని గురించి విన్నాము, ఇస్సాకుని గురించి విన్నాము, యోషేబుని గురించి విన్నాము. ఇశ్రాయేలుగా దేవుడు ఎలాగ ఆశీర్వదించాడో, ఇశ్రాయేలుగా ఎలాగ మార్చబడ్డారో ప్రియదిన ఇవన్నీ ఆది కాండాన్ని మనం చూస్తూ వచ్చడం. నిర్గమాకాండానికి వచ్చేటప్పటికి ఇశ్రాయేలందరూ కూడా బానిసత్వంలో ఉన్నారనే సంగతి మనం చూస్తాం. స్తోత్రం. ఈ బానిసత్వంలో ఉన్న వారిని దేవుడు విడిపించడానికి ఎవరు పంపించాడని మనం విన్నాం. మోషే అహరోనులను ఐగుప్తుకి వెళ్ళమని దేవుడు పంపించినట్లు ఎన్నో అద్భుతమైన కార్యాలు వారి కొరకు దేవుడు ఐగుప్తులో ఉన్న రాజ్యంలో ఉన్న ఐగుప్తులో ఉన్న రాజ ప్రజలకి అందరికీ శ్రమలు, వ్యాధులు, బాధలు రావడం అని చూస్తాం. దేవుని స్తోత్రం. ఇక్కడ మనము 12వ అధ్యాయానికి వచ్చాం. నిర్గమాకాండములో 12వ అధ్యాయము 12 వచనాలు మనం ధ్యానం చేసాం. 13వ వచనమును అక్కడ మనం 12వ అధ్యాయం చూసినప్పుడు ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ వారికి విడుదలకు సూచనగా ఒక పస్కా పండుగను వారికి ఇచ్చినట్లుగా, ఆ పస్కా పండుగను ఏ విధంగా వారు ఆచరించాలో, ఎప్పుడు చేయాలో, ఏ సంవత్సరములు చేయాలో, ఏ రోజున చేయాలో వారికి చెప్పినట్లుగా మనము గత వారాల్లో మనం విన్నాం. దేవుని స్తోత్రం. ఇక్కడ మన వారి ఆచరించే విధానము, అక్కడ తినే ఆహారము కూడా వారు ఎలా తినాలి, వారు ఏమి చేసుకుని తినాలి, వారు ఎప్పుడు తినాలి అనేది కూడా మనము గతంలో మనం విన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్దాం, బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు 13వ వచనానికి వచ్చేటప్పటికి గత వారంలో మనము ఇశ్రాయేలు ప్రజలకు కాకుండా ఐగుప్తులో ఉన్నవారు వేటిని ఆరాధిస్తున్నారు, వారు సృష్టిలో ఉన్న ప్రతి దానిని కూడా ఏం చేస్తున్నారంట, ఆరాధిస్తున్నారు. కనుక వారి వాటిని అనుభవించకుండా వాటిని దేవుడు బంధించినట్లుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. ఏటిని ఆరాధించారు, సూర్యుని ఆరాధించారు, చంద్రుని ఆరాధించారు, గాలిని ఆరాధించారు. ఐగుప్తులో ఉన్నవారు దేవుడు కాని దేవుళ్ళను ఏం చేశారు, వారు ఆరాధించారు. అందుకే ఐగుప్తులో ఉన్న ప్రజలకు, ఐగుప్తులో రాజుకి బుద్ధి చెప్పుట మనం చూసాం. అంతేకాదు దేవుడు వారికి ఏం చేయబోతున్నాడు, తీర్పు తీర్చబోతున్నాడు అనే సంగతిని కూడా మనము గ్రహించాం. 2 చేతులెత్తిగా స్తోత్రం చెప్దాం. ఇప్పుడు 13వ వచనం మనం చూస్తున్నప్పుడు అక్కడ ఏం కనబడుతుంది మనకి, మీరు ఇండ్ల మీద ఆ రక్తమును మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి
మిమ్మను నశింప చెయ్యక అతడు దాటిపోయెను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. దేవుని స్తోత్రం. బావు పై మైకులు వెయ్యి. ఇక చూడండి, ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైనా దేవుడు ఆ గొర్రె పిల్లక రక్తం తీసుకుని ఎక్కడ రాయమన్నాడు మనం విన్నాం? ద్వారబంధాలకు అనగా నిలువు కమ్మికు అడ్డు కమ్మకు వాటిని రాసినప్పుడు ఐగుప్తులో దేవుడు పిన సంచరిస్తున్నాడు. ఏంటంటే మరణింప చేయడానికి వారిని చంపుటకు దేవుడు పిన ఏమి పంపించాడు అంటే మరణదూతాన్ని అక్కడ సంచరించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఆ రక్తాన్ని అక్కడ రాయమన్నాడు అని ఆలోచన చేస్తే ఒక గుర్తుగా ఆ గుమ్మములకు ఏం చేయమన్నాడు? రాయమన్నాడు. ఆ గుమ్మములకు రాయబడిన ఆ రక్తపు గుర్తున్న ఇల్లు ఎవరి అంటే ఇశ్రాయేలు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు ఇల్లు అంటిని మీద పిన్న ఏం రాయమన్నాడంటే రక్తపు గుర్తు వేయమన్నాడు. ఇక్కడ పిన దేవుడు పిన తీర్పు నుంచి, ఆయన పిన కోపము నుంచి వారిని రక్షించాలని ఈ రక్తపు ఒక్కటి గుర్తుగా వారికి వేయడము జరిగింది. అంతేకాదు ప్రియమైన, ఇప్పుడు విశ్వాసులుగా మనం చూస్తే పాపాత్ముల పైన రాబోవు దేవుని ఉగ్రత తీర్పు నుండి విశ్వాసులను కాపాడి పాపలను విషయమై శుద్ధీకరించడానికి యేసుక్రీస్తు యొక్క రక్తమే ఉన్నది. స్తోత్రం. పిన ఆనాడు ఇశ్రాయేలుకు ఆ గొర్రె యొక్క పిల్ల యొక్క రక్తము వారికి పిన ఆ మరణదూత దాటిపోవడానికి ఒక గుర్తుగా ఎలాగైతే ఉందో, ఆ గొర్రె పిల్ల ఎవరై ఉన్నాడో ఆ రక్తము ఏమై ఉన్నది అని ఆలోచన అయితే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి పిన పాపులను రక్షించటకు క్రీస్తు యేసే రక్తము పిన గుర్తుగా ఉంది. దేవుని స్తోత్రం. ఇక్కడ అందుకే చూసిన మనం యోహాను యేసు ప్రభు బాప్తిజం పొందడానికి వచ్చినప్పుడు అంటాడు, ఇదిగో లోక పాపము మోసుకుపోయే దేవుని గొర్రె పిల్ల. దేవుని స్తోత్రం. మనము మనకు అర్థమైంది గొర్రె పిల్ల ఎవరో, ఆ రక్తం ఏంటో, పాత నిబంధనలో ఆ పస్కా పశువు ఎవరో, ఆ పస్కాకు సూచన, విడుదలకు సూచనని, ఆ పాత నిబంధనలో ఇశ్రాయేలుకు సూచనగా, విడుదలకు సూచనగా ఆ పస్కా పండుగను వారికి ఇస్తే, కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తే మనకు గుర్తుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. విమోచకుడిగా, రక్షించేవాడుగా, పాపుల రక్షకుడిగా యేసుక్రీస్తు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇలాగ మనం జాగ్రత్తగా గమనిస్తే రోమాపత్రిక వస్తే, రోమాపత్రికలో 3వ అధ్యాయం రండి. 3వ అధ్యాయానికి వస్తే రోమాపత్రికలో పౌలు గారు చెప్తున్న మాటలు, కొన్ని విషయాలు మనం విందాం. 3వ అధ్యాయము 23 నుంచి 26 వచనాలు మనం చూద్దాం. చూడండి, 3వ అధ్యాయము 23 నుంచి కూడా వచ్చాను. మనం చదువు. చూడండి, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఏం చేయలేకపోతున్నారంట, పొందలేకపోతున్నారు. అంటే ఇక్కడ మానవులందరూ కూడా ఏమై ఉన్నారు? పాపులై ఉన్నారు. నీతిమంతుడు ఒకడు లేడు. మరి లోకములో ఉన్నవారు నీతిమంతులు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరో కూడా మనకి కనబడడం లేదు. నీతిమంతుడి కామ కోద మదమత్సరము లేనివాడే నీతిమంతుడు, పరిశుద్ధుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ప్రతి మానవుడు పాపే. ఈ పాపములో ఉన్నవాడు పాపము నుంచి బయటికి రాగలడా? చెప్పాలి, రాలేడు. ఇప్పుడు 2 గుడ్డోళ్ళు ఉన్నారండి. ఇడి గుడ్డోలో త్రావలో వెళ్ళాలంటే త్రావకుండా నడవగలరా? 2 గుడ్డోలంటే ఆ నిబ్బరంగా త్రావలో నడవలేరు. కళ్ళున్నవాడు కళ్ళు లేని వాడికి దారి చూపించగలడు. అలాగే పాపము లేని వాడు మాత్రమే పాపములో నుంచి బయటికి తీసుకురాగలడు. దేవుని స్తోత్రం.
మరి పాపము లేనివాడు ఎవడు ఈ లోకములో? ఈ లోకములో పిన నాన్న పాపము లేనివాడు, నేను తప్పు చేయలేదు అన్నవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడు కూడా లేడు. అందరూ పాపము చేసినవాడు. కనుక దేవుడు ఒక్కడే. అందుకే ఆ దేవుడే చెప్తున్న మాటని ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను వారు పొందలేకపోతున్నారు. ఇంకా కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. దేవుని స్తోత్రం. చూడండి, ఎవరి ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామంట? క్రీస్తు యేసు ద్వారా. అనగా యేసు రక్తములో కడగబడితేనే మనం నీతిమంతులుగా తీర్చబడుతుంది. చూస్తాం, మన పాపాలు క్షమింపబడాలంటే ఏం చేయబడాలి? రక్తంలో కడగబడాలి. ఆ కడగబడాలంటే ఎవరి రక్తమై ఉండాలి? చెప్పాలి. భీమేశ్వర్ ఎవరి రక్తమై ఉండాలి? యేసు రక్తమై ఉండాలి. కనుక ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఇంకా కిందకు వస్తున్నాం చూడండి, 25వ వచనము. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతి కనుపరచవలని. ఉదయం స్తోత్రం. చూసా, పూర్వము చేసిన పాపమును బట్టి దేవుడు ఓర్మితో చాలా ఓర్మితో ఏం చేశాడంట? ఉపేక్షించినందున ఆయన తన నీతిని ఏం చేశాడు? కనపరచవలసి వస్తుంది. ఇంకా జాగ్రత్తగా కిందకు వస్తే 26వ వచనం. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరచబడిను. దేవుడు చూడండి, దేన్ని బట్టి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడుగా యేసునందు విశ్వాసం గల వారిని నీతిమంతులుగా తీర్చబడి ఉండుటకు ఆయన అలాగూ చేసాను. దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఇద్దాం, దేవుని స్తోత్రం చెప్దాం. చూడండి, అది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ గొర్రె యొక్క రక్తము యేసయ్య రక్తము చేత కడగబడిన వాడు ఏమవుతాడంటే నీతిమంతుడు. నీతిమంతుడు తప్పించబడతాడు. నీతిమంతుడు ఆపదలు వచ్చినా దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు. నీతిమంతుడు ఖర్జూరపు ఆ చెట్టు వల్ల ఏం చేస్తాడు? మవ్వు వేస్తాడు. కనుక మనము మన నీతిని కాపాడుకుంటూ భక్తిలో ముందుకి సాగిపోవాలి. దేవుని స్తోత్రం చెప్దామా? 2 చేతులు ఇద్దామా? గట్టిగా పిడికిన మన జాగ్రత్త. ఇంకొక వాక్యం చూస్తే ఎబ్రీ పత్రిక రండి. ఎబ్రీ పత్రికలో అక్కడ ఆ పౌలు గారు ఎబ్రీలతో మాట్లాడుతున్నాడు. 9వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా గమనిస్తే 9వ అధ్యాయం 14వ వచనం. 9వ అధ్యాయం 14వ వచనం చూస్తున్నాము. చూడండి, నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవుని నిర్దోషినిగా అదిగో అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తమును ఆ నిర్జీవన క్రియను విడిచి జీవమగల దేవుని సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. దేవుని స్తోత్రం. ఎవరు శుద్ధి చేస్తానంటే మన మనస్సాక్షిని శుద్ధి చేస్తాను. ఎవరి రక్తం వల్ల శుద్ధి అవుతుంది? యేసు రక్తము ద్వారా. దేవుని స్తోత్రం కలగాక. యేసయ్య రక్తము ప్రతి పాపమును ఏం చేస్తుంది? కడిగివేయను, తుడిచివేయను. అందుకే యేసయ్య రక్తములో ఏముందంటే పరిశుద్ధత ఉంది. ఆయన పాపము లేని. అంటే చూడండి, ఒకసారి వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్ళతో కొట్టుకుని వస్తున్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చాటును దాక్కుంటే, ఇదిగో మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలని మీకు తెలియదా అని అన్నప్పుడు యేసు ప్రభు నేల మీద వంగి ఏం చేస్తున్నాడు? వారి పేర్లు రాస్తాడు. ఎవడు పాపము లేనివాడు వాడు మొదట రాయి వేయండి అన్నప్పుడు ఎవడును రాయి వేయలేదు. ఎందుకంటే అందరూ పాపం చేస్తున్నవాడే, తప్పు చేస్తున్నవాడు ఎవడును నీతిమంతు లేడు. ఎవరికి వారు ఏం చేస్తారు? గొప్ప కబుర్లు చెబుతాం. కనుక జాగ్రత్తగా ఆలోచన చేస్తున్న మాట ఏంటంటే, అందరూ వెళ్ళిపోయారు. యేసు ప్రభు ప్రియున నీతిమంతుడైన ఆమెను ఏం చేయలేదు? కొట్లే. దేవుని స్తోత్రం చెప్పాను. ఆమెను కూడా ఏమనలే, సమాధానం కలదానమే వెళ్ళిపోమన్నాడు. ఆయన క్షమింపగలిగిన వాడై
ఉన్నాడు గనుక. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండు చేతుల హల్లెలూయా. కనుక దేవుని యొక్క సముఖమందు ఇక్కడ ఏమి పైన మనం ఆలోచన చేస్తున్నామంటే, ఆ గుమ్మమునకు రాయబడిన రక్తము దేనికి సూచనగా ఉందంటే, ఆనాడు పిన మరణము పిన వారి గుమ్మము నుంచి దాటిపోవడానికి గుర్తుగా పిన వారి గుమ్మములకు దేవుడు ఒక గుర్తుగా ఏమన్నాడు, ఈనాడు మనం పాపములోంచి, శాపములోంచి, నరకములోంచి తప్పించబడంటే యేసు రక్తం అనే ముద్ర మన మీద వేయబడలేము. స్తోత్రగండి గాక. ఎవరైతే ఆ ముద్ర ఎలాగైపడుతుంది, యేసు రక్తములో కడగబడ్డమంటే యేసు నిజమైన దేవుడని, యేసు పాపుల రక్షకుడని, యేసు తప్ప వేరొక దేవుడు లేడని, ఆయన ద్వారానే నిత్య రాజ్యం ఉందని ఎవడైతే నమ్మి నీటి బాప్తిసం పొందుతారో దేవుని స్తోత్రం. ఏ బాప్తిసం? నీటి బాప్తిసం అనగా యేసు నామములో పొందాలి. ఏ నామముతో కాదు, పెళ్లి బాప్తిసం పొందాలి కాదు. హలో, పెళ్లి బాప్తిసం పొందాలి, పరలోకం వెళ్ళడం. చాలా మంది పాస్టర్ గారు పెళ్లి కుదిర్చారు, మా అమ్మాయికి బాప్తిసం ఇచ్చాడు, మా అబ్బాయికి బాప్తిసం ఇచ్చాడు. పెళ్లి కోసమో బాప్తిసం? బాప్తిసం దేనికి? బాప్తిసం దేనికి అంటే మన పాపములు క్షమింపబడని. చాలా మంది ఏం చేస్తున్నారు, పెళ్లి కుదరగానే వాళ్ళు బాప్తిజం పొందకపోతే బాప్తిజాలు ఇచ్చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని స్తోత్రం. చాలా మంది పెళ్లిలోనే ప్రభురాత్రి భోజనం ఇచ్చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే ఇమ్మని ఎక్కడుంది బైబిల్ గ్రంథంలో? చాలా సంఘాల్లో పెళ్లి అయినట్టు వాళ్ళకి ప్రభురాత్రి భోజనం ఇచ్చేస్తారు. రాత్రి మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు? ఆ వారం రోజు ఎక్కడికెక్కడికి ఏ సినిమాలు అలాగే ఏం చేస్తారా, తిరుగుతూ ఉంటారు. బాప్తిసం అనేది పెళ్ళిళ్ళకి కాదు, పాప క్షమాపణ నిమిత్తం. పెళ్ళికి ముందు పొందను కాదు, పిన మారు మనసు పొంది బాప్తిసము మనం ఏం చేయాలి? పొందాలి. దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తండి, బిగ్గరగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. ఇంకొక మాట మన జాగ్రత్తగా 28వ వచనం కూడా చదువుతారు. 28వ వచనం చదివితే అక్కడ అన్నాడు చూడు, అలాగురునై క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు అదిగో ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టిన ఎన్నో వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ఆయన ఏం చేస్తాడట? పాపుల కొరకు ఆయన మొదటిసారి ఏమేం చేయబడ్డాడు? సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు రెండోసారి పాపము లేనివాడిగా, పరిశుద్ధుడిగా మేఘాల మీద ఆయన ఏం చేయబోతున్నాడు? మనకే ప్రత్యక్షము కాబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరి కొరకు ప్రత్యక్షత కాబోతున్నాడు? ఆయన కొరకు ఎవరైతే నిరీక్షణ కలిగి ఉన్నారో, ఆయన కొరకు ఎదురు చూసేవారు ఎవరు ఉన్నారో, ఆయన కొరకు ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో, ఆయన ప్రణాళికలో ఎవరైతే మరి పరిశుద్ధులుగా ఉన్నారో వారందరి కొరకు ఆయన మధ్యాకాశానికే రాబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తుదాం. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 14వ వచనం కూడా చూస్తున్నాం. మనం చదువు వాక్య భాగానికి వచ్చాయి. ఇది నిర్గమకాండంలో 14వ వచనం మనం చూస్తున్నప్పుడు చూడండి, అక్కడ 14వ వచనం ఏం కనబడింది? కాబట్టి ఈ దినమున చూడండి, కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమయగును, మీరు యెహోవాకు పండుగ దాన్ని ఆచరింపవలను, తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలను. దేవుని స్తోత్రం. చూడండి, దేవుడి వరకు దేనికి గుర్తుకి ఇస్తున్నాడంట? జ్ఞాపకార్థంగా ఇస్తున్నాడు. హలో, ఏంటి చెప్పండి, అందరూ చెప్పాలి. దేనికి ఇస్తున్నాడంట? పస్కా పండుగ అనేది దేనికి గుర్తుకి ఇస్తున్నాడు? వారికి జ్ఞాపకార్థంగా. దేనికి జ్ఞాపకార్థము అంటే వారి బానిసత్వములో నుంచి, వారి కష్టాల్లో నుంచి, వారి బాధల్లో నుంచి, వారి బానిసత్వంలో నుంచి విడుదల పొందినట్లుగా పండగ చేయమన్నాడు. ఆ పండగ ఎప్పుడు చేయమన్నాడు? రోజు చేసుకోమన్నాడా? లేదా నెల నెల చేయమన్నాడా? లేదు ఎప్పుడు చేయమన్నాడు అని ఆలోచన చేస్తే అక్కడ ఎప్పుడు చేయమనంటే ఏటేటా చేయమన లేదా కానీ చూడండి. కాబట్టి ఈ దినం మీకు జ్ఞాపకార్థమగును, మీరు యెహోవాకు పండుగ దాన్ని ఆచరించవలను, తరతరాలకు నిత్యమైన కట్టడగా దాన్ని
చేయవలెను. నిత్యమైన కట్టడ అంటే బ్రతుకున్నంత కాలం వారు ఏం చేయాలి దాన్ని? అలలో నిత్యమైన కట్టడ అంటే వాళ్ళు బతుకున్నంత కాలము చేయాలి. ఎప్పుడు చేయాలి వారిని? బతుకున్నంత కాలము. సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకార్థము, జ్ఞాపము చేసుకుంటా. నాకు ఆత్మాలు జ్ఞాపం చేసుకోవడం వేరు, సంవత్సరానికి ఒకసారి జ్ఞాపం చేసుకోవడం వేరు. అంతే కదండి. జ్ఞాపకార్థ కూడికి ఎప్పుడు పెడతాం? సంవత్సరానికి. చనిపోయిన వ్యక్తి సంవత్సరానికి ఒకసారి ఒక కూట వల్ల జ్ఞాపం చేసుకుంటా. ఆ తర్వాత మళ్ళీ జ్ఞాపం చేసుకోకుండా ఉంటావా? ఏదో సమయంలో ఆయన ఎలా చేశాడు, లేదా అలా చేశాడు, ఎలా చేశాడు, ఏం చేస్తా జ్ఞాపం. కానీ అలా జ్ఞాపం చేసుకోవడం వేరు, కానీ జ్ఞాపకార్థం వేరు. దేవుని స్తోత్రం. కనుక జ్ఞాపకార్థ కూడిక రోజు చేస్తే మనకి ఖాళీ ఏమి ఉంటుందండి. ప్రతిరోజు ప్రతి ఇంటి దగ్గర కూటలు అయితే, జ్ఞాపకార్థ కూటలు అయితే రోజు భోజనాలే. దేవుని స్తోత్రం అండి. కానీ అది కాదు. అందుకే రాత్రి ప్రభువుని జ్ఞాపకార్థముగా దాన్ని ఏం చేయాలి? తీసుకోవాలి. ఎప్పుడు? సంవత్సరానికి. కానీ మరి అలవాటు అయిపోయింది. రోజు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, వారం తీసుకున్న వారు ఉన్నారు, నెలకు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ కొత్త నిబంధన ఎప్పుడైతే ఏముంది అని చెప్పి ఇంటింటా రొట్టె ఇరచమంది ఉందో కదా అని చెప్పి వీళ్ళు చేసేది వాక్యాన్సరం. అంటే వాక్యాన్సరము ఇంటింటా కూడుకున్నాడు. ఏదంటే కూడుకున్న తర్వాత ఏం తినేవారు? ఆ రోజు వారికి ఆహారం ఏంటంటే రొట్టెలు. వారికి ఆ రోజు తాగేది ద్రాక్షారసం. అందుచేత వారు కూడుకున్నప్పుడు అవి తాగేవారు. అది కనుక అప్పటికి చూడండి, మనం యోహాను సువార్త 13వ అధ్యాయం చూసేటప్పటికి అక్కడ ఏం కనబడుతుంది? ఆల్రెడీ వారు భోజనము చేస్తూ ఉండగా ఆయన భోజనపు పంతులో నుంచి లేచాడు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఏం చేస్తున్నారు? అక్కడ తింటున్న రొట్టె ద్రాక్షరసం తాగుతున్నప్పటికీ వారు మాత్రం మరలా యేసు ప్రభు వారికి ప్రత్యేకంగా ఏమిస్తున్నారు? ఆయన రొట్టెని ఇచ్చాడు, ద్రాక్షారసం ఇచ్చాడు, రొట్టెని ఇచ్చాడు, ఇది నా శరీరం అంటున్నాడు, దీన్ని నన్ను తాగినప్పుడల్లా నన్ను ఏం చేయండి? మన ద్రాక్షారసం తీసుకున్నాడు, దాన్ని తాగిచ్చాడు, ఇది మీరు తాగినప్పుడు వల్ల మీరు ఏం చేయండి? నన్ను ఒక నిబంధన. ఆనాడు ఇశ్రాయేలుకు ఆ పస్కాను ఏ విధంగా అయితే వారికి నిబంధనగా నిత్యం ఇచ్చాడో, ఈనాడు యేసుక్రీస్తు ద్వారా దేవుడే ఆయన ద్వారానే మనకు ఒక నిత్యమైన కట్టడగా రాత్రి భోజనం. ఎప్పటి వరకు? ప్రభు వచ్చేంత వరకు దీన్ని నిత్యము. అంటే ప్రభు వచ్చేంత వరకు అంటే మనం బ్రతుకున్నంత వరకు కూడా దీన్ని ఏం చేయాలి? ఏటా సంవత్సరము చేయాలి. అందుకే రాత్రి భోజనానికి మీరు కీడికే కానీ మేలుకి ఏం చేస్తలేదు? కూడుకోవడం లేదు. ఈ నెలంతా పాపం చేస్తున్నావు, ఏమి ఎరగని దానిలోకి వెళ్ళిపోయి ప్రభు వల్ల పాలు పప్పులు మీద ప్రభు ఈ నెలంతా చేసిన పాపం అంతా ఏం చెయ్యి? క్షమించేస్తున్నాడు. మళ్ళీ మామూలే. మళ్ళీ నెలంతా పాపం చేస్తాను, మళ్ళీ మామూలే. అంటే ఒప్పేసుకోవడం, క్షమించడం, మళ్ళీ పాపం చేయి. ఇదేంటి? ఇదే భక్తి. కడికి అందుకే ఈ రాత్రి భోజనం గురించి తెలియక కొంతమంది చేస్తారు. తెలుసుండి కూడా సంఘాలు ఏమైపోతాయో, సంఘంలో ఉన్న విశ్వాసం నిజం తెలిసిపోతామని పాస్టర్ గారు కూడా ఏం చేస్తలేదు? ఆ వాక్యాన్ని, సత్యాన్ని వారికి ఏం చేస్తలేదు? చెప్పడం లేదు. స్తోత్రంగా అండి కాక. హల్లెలూయా. కనుక ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తాం. ఈ 14వ వచనంలో మనం చూస్తున్నాము, వారికి నిత్యమైన కట్టడగా ఇచ్చాడు. లూకాసు వార్తకు వచ్చేయండి. లూకాసు వార్తలో 22వ అధ్యాయానికి వచ్చేయండి. కొత్త నిబంధన గ్రంథంలో 22వ అధ్యాయం. 22వ అధ్యాయంకి వస్తే లూకాసు వార్త 22వ అధ్యాయము 7వ వచనము. లూకాసు వార్త అందరూ కూడా జాగ్రత్తగా చూడండి, అండర్లైన్ చేసుకొని కావద్దండి. 22వ అధ్యాయం 7వ వచనము. మనం చదువుతున్న వాక్యాలు అందరూ కూడా పాత నిబంధనలోని కొత్త నిబంధన గ్రంథంలోని ఆ వచనాలు ఏం చేసుకుంటే రిఫరెన్స్లు వేసుకుంటూ ఉండాలి, మళ్ళా మనకి తెలుసుకోవడానికి. చూడండి 22వ వచనం చదువుతున్నాం. 22వ అధ్యాయము 7వ వచనం చదువు. చూడు, పస్కా పశువు వధింపవలసిన పులియని రొట్టెల రొట్టెల దినము రాగా. అదేమో స్తోత్రం. అంటే పస్కా దినము రాగా, పస్కా పండగ రాగా, దినము ఆ రోజు రాగా అనే విషయాన్ని చూస్తాం. ఇంకా ముందుకు వెళ్తే మత్తయి సువార్తను చూస్తాం.
ఇదే వాక్య భాగాన్ని 26వ అధ్యాయం 26వ అధ్యాయంలో 17వ వచనం మనం చూస్తున్నాం. 26:17 చూడండి. పులియని రొట్టెల పండుగలో అదిగో మొదటి దినమందు శిష్యులు యేసు యొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ పస్కాను సిద్ధపరచుకొనుచున్నామని అడిగిరి. దేవుని స్తోత్రం. చూసారా, శిష్యులు అడుగుతున్నారు పస్కా పండుగ అంటే. యేసు ప్రభు కూడా పస్కా ఏం చేశాడు? ఆయన జీవించిన దినాల్లో కూడా ఆచరించాడు. ఎప్పుడు ఆచరించారు అది? ఆ కింద వచ్చిన కనబడుతుంది చూడండి, 18 వచనం. అందుకు ఆయన ఈ పట్టణములో చూడు, ఆ బాధ చెప్పడం వాడు పిని ఇంటికి వెళ్ళిన తర్వాత పస్కాను భోజనం పిన ఆ రాత్రి వారు ఏర్పాటు చేసినట్లుగా మనం కిందకు చూస్తే ఆ మాటలన్నీ కూడా 30 వచ్చిన దాకా ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ మాటలన్నీ మనకు కనపడతాయి. ఇంకో మాట చూస్తే లేవియా కాండానికి వచ్చేయండి. లేవియా కాండములో చెప్తున్న మాట మనం చూస్తున్నాము. లేవి కాండము 23వ అధ్యాయము, లేవి కాండము 23వ అధ్యాయము దాని యొక్క పిన 4వ వచనం మనం చూస్తున్నాం. చూడండి, ఇది ఎవరి కాలం అంటిది? అది దేవుని నియమించిన కాలం. ఆ నియమించిన కాలమును బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములను ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవాకు పస్కా జరుగును. అంటే ఎప్పుడంటిది? సాయంకాలమున, రాత్రి. దేవుని స్తోత్రం. కనుక ఇక్కడ జాగ్రత్తగా మన ఇశ్రాయేలుకు సాయంకాలమున రాత్రి వారు దీన్ని ఆచరించినట్లుగా మనము చూస్తున్నాం. ఇంకా ఇదొప్పిన జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇప్పుడు మనము ఇంతవరకు మనం చూసాం పస్కాను గురించి. ఆ పండుగ గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం చదువుకున్న వాక్య భాగంలో 14 వచనము దేనికి జ్ఞాపకార్థముగా ఈ పస్కా ఉందని, ఆ జ్ఞాపకార్థముగా ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని నిత్యమైన కట్టడగా ఇశ్రాయేలుకు ఇచ్చాడు. ఈనాడు క్రైస్తవులైన మనకు కూడా నిత్యమైన నిబంధనగా ప్రభు వచ్చేంత వరకు దీన్ని ప్రభు రాత్రి భోజనం. సంఘ విశ్వాసులు, రక్షణ పొందిన వారు, మారు మనసు పొందినవాడు, క్రైస్తవులుగా చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు రాత్రి భోజనం తప్పనిసరిగా ఏం చేయాలి? తీసుకోవాలి. ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా సమీపముగా ఉన్నప్పుడు పలానా రోజున మీకు ప్రభు రాత్రి భోజనం ఇస్తున్నారు అంటే ఆ రోజున ఎక్కడికి వచ్చేయాలి? ప్రభు రాత్రి భోజనములో పాలు పంపులు పొందడానికి మందిరం దగ్గరికి, ఆ ప్రార్థనలో పాలు పంపులు పొందాలి. స్తోత్రం. చూడండి, ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ప్రతి ఏటేటా ముస్లిమ్స్ ఎక్కడికి వెళ్తారు చూడండి? మక్కాకు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్తారు. అలాగే ప్రభు రాత్రి భోజనము రోజున నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో దగ్గరగా ఉన్నప్పుడు ఏం చేయాలి? మానకూడదు దీన్ని. చాలామంది మానేస్తున్నారు తెలియక. చాలామంది ఇవే పెళ్ళి ఉంటే పెళ్ళి రోజు భోజనం మానేస్తుంది, కానీ పెళ్ళి మానలేదు. కార్యక్రమం ఏమైనా ఉందంటే ఆ కార్యక్రమం ఇదిగో ప్రభు రాత్రి భోజనం అయినా మానేస్తుంది, కానీ ఆ కార్యక్రమం మానడం లేదు. ప్రతి విషయంలో దేవుడు ఏమడుగుతాడంటే లెక్క చెప్పవలసిన సమయం ఉంది. దేవుని స్తోత్రం చెప్దాం. ఇంకా 15వ వచనం మనం వస్తున్నాం. ఈ 15వ వచనం జాగ్రత్తగా మనం గమనిస్తే 7 దినములు పులియన రొట్టెలను చూడండి. ఏ రొట్టెలు తినాలంట? పులియని రొట్టెలు. పులుసుమని కాదు, మనకు పులుపు అంటే చాలా ఇష్టం కదండి. పొల్లట్లు అంటే ఇంకా ఇష్టం. దేవుని స్తోత్రం. పొల్లట్లు వేసుకోవాలంటే రాత్రి ఏం చేస్తుంది? పిండిని రుబ్బుతుందా? రుబ్బుతారులేండి. పిండి ఏం చేస్తుంది? పులియా పెడుతుంది, పొల్లట్లు. కానీ దేవుడి ఆ పుల్లట్ల గురించి చెప్పడం లేదు మనం.
కానీ పస్కాలో సిద్ధపరచబడిన పండుగలో తినవలసిన విధం గురించి చెప్తూ, ఆహారం గురించి చెప్తూ, రొట్టెల గురించి చెప్తూ, ఆ రొట్టె ఏమైపోకూడదంట, పులిసిపోకూడదు, పులి అనేదే ఉండాలి. అందుకే చూడండి, ప్రభురాత్రి భోజనం రొట్టె ఎలా ఉంటుందా? పుల్లగా ఉంటుందా? ఉంటుందండి? ఉండదు. అప్పటికప్పుడు తయారు చేసి దాన్ని ఏం చేయాలి? తయారు చేసి సిద్ధపరిచి పులి అనేదే ఇవ్వాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? పాస్టర్ గారు ప్రభురాత్రి భోజనం రాగానే ఏ కాకినాడ, ఏ విజయవాడ అక్కడికి పోయి ఏం తెచ్చేస్తున్నారా? పెద్ద పెద్ద కాయలు. ఏం చేస్తారు? పెద్ద పెద్ద కాయలు. ఏమిస్తున్నారు? బిళ్ళలు. ఏం బిళ్ళలు? రొట్టె బిళ్ళలు. ఏంటి, ఈ రోజు గడిస్తే మరుసటి రోజు ఇస్తే అదేమంటే పులుసుమైన దాంతో సమానమా కాదా? ఎప్పుడో తయారు చేయబడిన ద్రాక్షారసం, ఎప్పుడో చేయబడిన రొట్టె పిల్లలు తెచ్చిస్తే పరిశుద్ధమైన తీసుకుంటున్నామా, పులిసిపోయిన దాన్ని తింటున్నామా? అంటే ఈనాడు దైవజనులు ఆ సంఘములో పెద్దలు దాన్ని తయారు చేయలేక దాంట్లో పడి ఏం చేస్తారు? కొంతమంది నీళ్ళు కలిపి దాన్ని ఇచ్చేస్తూ ఉంటారు. దేవస్తోత్రం. ద్రాక్ష తిత్తుల్ని ఏం చేయాలి? దాన్ని పిండాలి, దాని నుంచి వచ్చే రసాన్ని తీయాలి. యేసుక్రీస్తు మన కొరకు ఎలాగైతే ఆ ద్రాక్ష తిత్తు వలె తీర్చబడిన రసం ఎలాగైతే వస్తుందో, యేసుక్రీస్తు మన కొరకు ఆయన రక్తాన్ని ఏం చేయాలంటే అలాగ మన కొరకు చిందించాడని దేవస్తోత్రం. గోధుమ గింజ అది నలగొట్టబడకపోతే, పిండి చేయబడకపోతే, రొట్టు ఎలాగైతే తయారు చేయబడదో యేసుక్రీస్తు మన కొరకు అలాగ కొట్టబడి, నెట్టబడి, చేల్చబడి, దున్నబడి ఒక ముద్దగా ఆయన చేయబడ్డాడు. కనుకే ఆ రొట్టెను ఆయన స్వరూపంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవస్తోత్రం. అది పులి అనేది ఉండాలి. చూడండి, ఇంకా మార్కు సువార్తకు వస్తే, మార్కు సువార్తలో చాలా చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం. మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము, దానికి 12వ వచనం మనం చూస్తున్నాం. 14వ అధ్యాయం 12వ వచనం చూడు. పులి అని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు ఆ పస్కా పశువును వధించినప్పుడు చూడ ఆ పస్కాను భుజించుటకు సిద్ధపరచవలని ఆయనను అడగగా, చూడు 14 వచ్చిన మనం చదువుతున్నాం. ఒకసారి 14 వచ్చిన మనం చూస్తే, వాడిని వెంటిపోయి వాడు ఎక్కడ ప్రవేశించును ఆ ఇంట యజమాని చూసి, నేను ఆ శిష్యుడితో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడు. ఇదేమో స్తోత్రం. అప్పుడు ఇది యేసు ప్రభు కావాలి, బోధకుడు అడుగుతున్నాడు, ఇదిగో విడిది గది ఎక్కడుందని అడగండి, వాడే అన్నీ ఏం చేస్తాడా? సిద్ధపరుస్తాడు. దేవుని స్తోత్రం. ఇంకొక మాటలో అదే వాక్యాన్ని మనం చూసాం ఇందాక 22-27లో. ఇలాగ మనం జాగ్రత్తగా గమనిస్తూ ప్రియమైన ఇక్కడ చెప్పుకోబడిన మాట మనం జాగ్రత్తగా చూస్తున్నప్పుడు నిర్గమాకాండానికి వచ్చేయండి. నిర్గమాకాండములో 12వ అధ్యాయాన్ని మనం చూస్తున్నాం. 12వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ 12వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తున్నాం. 8వ వచనం, ఆ రాత్రియే ఆ అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును, ఆ పొంగని రొట్టెలను ఏం చేయాలి? తినవాలనని దేవస్తోత్రం. అంటే అది పులి అనేదై ఉండాలి, రెండోది పొంగనదై ఉండాలి. కాల్చినప్పుడు ఏం చేయకూడదంట? పొంగకూడదు. అంటే పొంగకుండా ఉండాలని దాన్ని ఏం చేయాలి? మందంగా దాన్ని జాగ్రత్తగా ఏం చేయాలి? కాల్చాలి. కాల్చి దాన్ని తినవాలని చెప్పి జాగ్రత్తగా చెప్తున్నారు. అదే వాక్య భాగంలో 13వ అధ్యాయం 6-7 వచనాలు కూడా మనం చూస్తే, 13వ అధ్యాయంలో కూడా 6-7 వచనాలు చూస్తే అక్కడ కూడా చాలా చక్కటి విషయాలు కనబడుతున్నాయి. చదువుతామా? చూడు, 7 దినములు. అది ఎన్ని దినాలు తినాలంటే 7 దినములు తినాలంట. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే
పిన అక్కడ ఎన్ని దినాలు తినాలో, ఎలా తినాలో, పిన ఏ విధంగా తినాలో అన్నీ కూడా వారికి ఇస్రాయేలుకి తెలియజేస్తూ ఆ పస్కా పండుగను ఆచరించవాలని చెప్తున్నాడు. బైబిల్లో 7 అనే అర్థమైన సంఖ్య ఇది సంపూర్ణ సంఖ్యను సూచిస్తుంది. 7 ఏంటి అంకె ఏంటి చెప్పండి? 7 అనే అంకెను చాలా చూస్తాం. కొంతమంది 7 అంటే భయపడిపోతుంటారు. హలో ఏం చెప్పండి, 7 అంకె వచ్చినాక భయపడిపోతా ఉంటాడు. 7 అంటే ఏడుపు మీదకి వస్తుందేమో అని చెప్పి చాలామంది 7 అంకె వేస్తారు, 7 మీద అడ్డగీత ఏం చేస్తారు చెప్పండి, అడ్డగీత గీస్తుంటారు. కానీ 7 అనే అంకె బైబిల్ గ్రంథంలో సంపూర్ణ సంఖ్యగా దేవుడు ఎంచాడు. దేవుని స్తోత్రం. 7 అనే సంఖ్య, 7 అనే నెంబర్ చాలా అది ఏమంటే పరిశుద్ధ గ్రంథంలో పరిపూర్ణమైన సంఖ్య. అది 7 నెంబర్ వచ్చిన, 7 అంకి నీకు వచ్చిన, ఏ విషయంలో 7 అనే నెంబర్ వచ్చినా క్రైస్తవులు ఎంత మాత్రము సంశయించక్కర్లేదు. దేవుని స్తోత్రం. 7 అని చూడండి, మనం ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు చూస్తామా? 7 సంఘాలు చూస్తాం, 7 పాత్రలు చూస్తాం, 7 బోరలను చూస్తాం. ఏంటి ఇలాగ 7 ఆ దూతలను, ప్రధాన దూతలు మనం చూస్తాం. 7 అనే సంఖ్య చాలా విలువైన సంఖ్య అని మీకు తెలియజేస్తూ ఈ యొక్క ఆ సంఖ్యని ఇది ఒక సంపూర్ణమైన పరిమితిగా, గుర్తుగా, అట్టి ఆ సూచనగా దేవుడు మనకి ఏం చేస్తాడో తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మన జీవిత కాలం ఒట్టికి ఆ పరిపూర్ణతలోనికి మనం రావాలి. దేవుని స్తోత్రం. మనం ఎలా ఉండాలి? పరిపూర్ణులుగా. చెప్పండి, మనం ఎలా ఉండాలి? పరిపూర్ణులుగా ఉండాలి. భక్తిలో పరిపూర్ణత, విశ్వాసంలో పరిపూర్ణత, ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఇప్పుడు 16వ వచనం మనం చదువుతున్నాం. 16వ వచనం మనం చదువుతున్నప్పుడు చూడ, ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినముయందు ప్రతివాడు తినవలసింది మాత్రం మీరు సిద్ధపరచుకోనవలను. దేవుని స్తోత్రం. చూడండి, 7వ దినమున ఎక్కడ రావాలంటే వీళ్ళందరూ కలిపి పరిశుద్ధ సంఘముగా దేవుని దగ్గరికి రావాలి. వారు ఏమి తినాలో, ఎంత తినాలో అంత మట్టుకే దాన్ని ఏం చేయాలంట? సిద్ధపరచుకోవాలి. చూడండి, ఆ వాక్యాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే లేవియ కాండములో 23వ అధ్యాయానికి వచ్చాడు. 23వ అధ్యాయం చూస్తే లేవియ కాండములో 23వ అధ్యాయం చాలా చక్కటి విషయాన్ని మనము చూస్తాం. లేవియ కాండము 23వ అధ్యాయము. 23వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు చాలా విషయాన్ని అక్కడ మనం చూస్తాం. చదువుంది ఆ మాటను చూస్తే లేవియ కాండము 7వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం 7వ వచనము 8వ వచనము. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా జీవన ఉపాధైన ఏ పని చేయకూడదని దేవుని స్తోత్రం. అంటే 7వ దినము ఏంటి? ఇశ్రాయేలుకి ఇవ్వబడిన విశ్రాంతి దినముగా మనము చూడగలుగుతాం. ఇంకా ముందుకెళ్ళేదోడిగా ఆ మాట మనకు కనబడుతుంటుంది. అంటే 7వ దినమున ఏ పని కూడా ఏం చేయకూడదంట. దేవుని మందినికి వచ్చేటప్పుడు ఇశ్రాయేలు ఏ పని, మీ జీవన ఉపాధి అయిన ఏ పనిని కూడా చెయ్యకూడదు. చదువుతారా మాట? మనం జాగ్రత్తగా చదివితే అమ్మా, మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవన ఉపాధి అయిన ఏ పని కూడా చేయకూడదు. ఇక్కడ మనం జాగ్రత్తగా 23 7 8 వచనాలు మనం చదువు. 8వ వచనం కూడా చదువుతారా? చూడండి, 7 దినములు యెహోవాకు హోమార్పణ చేయవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి ఏ పని కూడా చేయకూడదని వారితో చెప్పిన. దేవుని స్తోత్రం. అంటే ఇశ్రాయేలుకి ఏ పని కూడా వారు పేపుకున్న బర్రెలు కానీ, పశువులు కానీ, గొడ్లు కానీ, ఒంటెలు కానీ ఏది కూడా ఇంటిలో పని చేస్తున్న పనివారి కానీ ఎవ్వరికి ఏం చెప్పకూడదు, పని అనేది చెప్పకూడదు. వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉండాలి? దేవుడి మందిరంలో ఉండాలి.
వారికి ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చిన ఒక నిబంధన. మరి క్రైస్తవులందరూ ఎక్కడ ఉండాలి? దేవుడు నమ్ముకున్న క్రైస్తవులందరూ కూడా కొత్త నిబంధన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వారు అందరూ ఎక్కడ ఉండాలి? భార్య బంధువులు అంటే భర్త పొలంలో ఉండాలా? ఏంటి భార్య భర్త గుళ్ళో ఉంటే పిల్లలు బయట ఉండాలా? ఈనాడు చాలా మంది భక్తి అలాగుంది. ఆదివారం కుటుంబం అంతా ఎక్కడికి రావాలి? ఆ రోజు నీకు 500 ఇవ్వని, 1000 ఇవ్వని, 2000 రానివ్వండి, కోట్లు కలిసి వచ్చిన దేవుని సమయాన్ని వృధా చేసుకుంటే నష్టపోయేది మన మీదే వస్తాం. ఆదివారం నాడు ప్రియ దేవుడి మందిరానికి రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా కుటుంబము మనము మన సొంత పనులు చేసుకుంటే ఆ దినము మనకి ఒక రోజు నష్టము, జీవితంలో చాలా నష్టపోతుంది వస్తుంది. ఒక రోజు కూలి పని కోసం చూసుకుంటే 6 రోజులు నువ్వు కష్టపడినాడు, 6 దినాలు. చాలా మందికి ఆ 6 రోజుల్లో 3 రోజులు ఖాళీగా ఉంటుంది, ఆదివారం వెళ్తుంది పనికి. ఆదివారమే దొరికిందండి. ఆదివారం నీకు దొరికిందంటే దేనికి దూరమయ్యా? డబ్బుకు దగ్గరయ్యా, దేవుడికి దూరమయ్యా. నిజమైన విశ్వాసుల రేపు ఆదివారం వస్తుందంటే నీ పనులన్నీ శనివారంతోనే ముగించేసుకోవాలి దేవస్థానం. ఎట్టి పరిస్థితుల్లోనే దేవుడి సన్నిధి దొంగిలించుకుని ఆదివారం మానేస్తే మనము దేవుడి సన్నిధి దొంగిలించిన వారు. ఆదివారం మందిరానికి రాకపోతే మనం దొంగలవుతాం. ఎంత భక్తి చేసి, ఎంత విధంగా ఉండి, ఎంత భక్తిలో ఉండి ఒక పరిశుద్ధ దినము పునరుద్ధాన దినం ఆదివారం ఆరాధన అది ప్రభు దినం అని మనం ఆరాధించడానికి ఎందుకు రావాలంటే వారమంతా కష్టపడిన నీవు మళ్ళా దేవుని చేత దీవించబడడానికి దేవుని మందిరానికి రావాలి. ఏమో దేవుడు నీ కొరకు ఏం దాచుంచాడో, ఏమో దేవుడు నీ కొరకు ఏమైతే సిద్ధపరిచాడో, ఏమో దేవుడు నీ కొరకు ఏదైతే ఆశీర్వదించడానికి ఆయన నీ కొరకు ఆదివారం ఏమి నీ కొరకు సిద్ధపరిచాడో, నువ్వు ఎక్కడ కూర్చుంటావో ఆ చోటు నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడేమో. దేవుని స్తోత్రం. రెండు చేతులు ఇద్దామా, స్తోత్రం చెప్తామా? ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మరొక వచనం మనం చూస్తే సంఖ్యాకాండానికి వచ్చేయండి. సంఖ్యాకాండంలో మనం చూస్తే 28వ అధ్యాయం. 28వ అధ్యాయం చూస్తే దేవుడు ఆశ్రయించే దేవుడు. 28వ అధ్యాయం 18 వచ్చిన 28, 18 జాగ్రత్తగా మనం చూస్తాం. సంఖ్యాకాండము మొదటి దినమున పరిశుద్ధ సంఘముగా చేయకూడదు. చూసా, ఎక్కడ చూసినా మనము ఆ జీవనోపాధి అయిన పనిని చేయకూడదు అనే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు ఇక 12వ అధ్యాయంలో 17వ వచనం కూడా మనం వెనక్కి వెళ్ళిపోతే చూడు, జాగ్రత్తగా బిడ్డ చదువుతూ ఉన్నాము. ఏమి కనబడుతుందా అని ఆలోచన చేస్తే అక్కడ చూడండి, ఎన్నో వచనం మనం చదువుకుంటున్నాం? 17వ వచనం కానీ చదువుతున్నాం. చదవండి. 17వ వచనం చదవండి. అది పులియని రొట్టెలను పండుగను మీరు ఆచరింపవలను. ఈ దినమందు నేను మీకు సమూహమును ఐగుప్తు దేశము నుండి వెలుపలికి రప్పించదనని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమున ఆచరింపవలను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండవలను. మొదటి నెల 14వ దినమున సాయంకాలం మొదలుకుని ఆ నెల 21వ దినము సాయంకాలం మీరు పులియని రొట్టెలను తినవలను. 7 దినములు మీ ఇంటిలో పొంగనిది ఉండవలను. పులిసిన దాన్ని ఏం చేయకూడదు? తినకూడదు. అన్యుడే కానీ ఆ దేశములో పుట్టినవాడే కానీ ఇశ్రాయేలులో సమాజములో ఉండక కొట్టివేయబడును. మీరు పులిసినది తినక మీ నివాసములన్నిటిలోనూ పులియనిది వాటిని తినవలనని చెప్పుచున్నాను. అంటే మీరు పులిసింది తినని ఎడలు మీరు ఏం చేయబడతారు? సమాజంలో నుంచి మిమ్మల్ని ఏం చేస్తారో వెలివేస్తారు, లేకపోతే కొట్టివేయబడతారని దేవుడు చెప్తాడు. మీ పండుగ దినాన్ని మీరు ఏం చేయాలంటే పులి అనే దాన్ని మీరు ఏం చేయాలి? జాగ్రత్తగా తినాలి అని చెప్పి వారికి చెబుతూ 21వ వచనం మనం చదువుతున్నాం. 21వ వచనం ఏం కనపడుతుంది? కాబట్టి మోసే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిచి
వారితో ఎట్లనో మీరు మీ కుటుంబాల చెప్పున మందలో ఉండి ఆ పిల్లలను తీసుకుని పస్కా పశువును వధించుడి. ఇప్పుడు ప్రతి కుటుంబం నుంచి ఒక మేకపిల్లని కానీ ఒక గొర్రెని కానీ ఏం చేయాలంట, తీసుకోవాలి. దాన్ని ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో, ఏం తినాలో, ఎలా తినకూడదో, తిన్నప్పుడు ఏం తొడుక్కోవాలో, ఏం కట్టుకోవాలో, ఏం పట్టుకోవాలో అంతా కూడా అక్కడ మనం చూసామండి. ఏంటి, తినేటప్పుడు వారు కాల్చుకునేటప్పుడు రొట్టెలు ఏమవ్వకూడదు, పొంగకూడదు. రొట్టె ఎలా ఉండాలి, పులి అనేది ఉండాలి, పులిసిపోయింది ఉండకూడదు. కనుక పులిసిపోయింది మాత్రం ఉండాలి, పులిసిపోయింది మాత్రం మన హృదయాల్లో ఉండదు. అంటే పులి అని రొట్టె ఉండాలి, రెండోది కాల్చినదై అన్నప్పుడు అది పొంగకూడదు. అంతేకాదు దాని యొక్క ఇంకేం చెప్తాడు, దాన్ని తినేటప్పుడు ఏం చేయాలి, చేతితో కర్ర పట్టుకోవాలి, చెప్పులు తొడుక్కోవాలి, నడుగు తాడు కట్టుకుని దాన్ని గబగబగా ఏం చేయాలి, తినాలి అని ఆ విధానాన్ని ఎందుకు చెప్పినట్టు వారికి ఇశ్రాయేలుకు సూచనగా ఒక నిత్యమైన నిబంధనగా వారికి సూచనగా ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆ పస్కా గొర్రె పిల్ల ఎక్కడి నుంచి తేవాలంటే ప్రతి కుటుంబానికి ఒక్కొక్క గొర్రె పిల్ల ఏం చేయాలి, ఏటా వారు దాన్ని ఏం చేయాలి, సిద్ధపరచుకోవాలి. ఏటా వారు ఏం వేయాలంటే ఆ గొర్రెని వేసి దాన్ని ఆ పండుగను వారు చేస్తూ ఉండేవారు. మనం జాగ్రత్తగా 21 వచ్చిన మనం చూసాం. చూడండి, మొదటి కొరింథీ పత్రిక వచ్చేయండి. మొదటి కొరింథీ రాసిన పత్రికలో 8వ అధ్యాయానికి వస్తే మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తున్నాం. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము దాని యొక్క 5వ వచనం. 8వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం అక్కడ చదివితే ఏమంటున్నాడు చూడు, దేవతలు బట్టి వారును ప్రభువును బట్టిన వారును అనేకులు ఉన్నారు. ఇంకా వచ్చానికి ఇంకా కిందకు వస్తే మనం 8వ వచనం చదువుతాం. భోజనం బట్టి దేని ఎదుట మనము మెప్పు పొందుదము, తినకపోయినందున మనకు తక్కువ ఏమీ లేదు, తినినందున మనకు ఎక్కువ ఏమీ లేదు. దేవుని స్తోత్రం. దీని అర్థం ఏంటని ఆలోచన చేస్తే మనకు దేవుడు చెప్తున్న మాట ఇశ్రాయేలు కూడా చెప్తున్నాడు. ఏమని, దేవునికి అర్పించిన దాన్ని మీరు ఏం చేయకూడదు, తినకూడదు. ఒకవేళ దాన్ని తినినా మీరు ఏం చేయండి, మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి దాన్ని ఏం చేస్తాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. ఇలాగా హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయములో 28వ వచనం 11:28 చదివితే అక్కడ అంటున్నాడు, 11వ అధ్యాయం 28వ వచనం చదవండి. 11వ అధ్యాయం 28 చూడండి. తొలిచూరి పిల్లలను నాశనము చేయవాడు ఇశ్రాయేలును ముట్టుకునే నిమిత్తము చూడండి ఏమండి, ఏంటంటే అతడు విశ్వాసను బట్టి పస్కాను రక్తపోక్ష ఆచారమును ఆచరించవలెను. అంటే వారు పాపం పోవాలంటే ఏం చేయాలంటే పస్కాను రక్తం చేత ఏం చేయబడాలి, కడగబడాలన్నట్టు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే సూచనగా తెలియజేస్తున్నాడు. ఇంక 22, 23 వచనాలు మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే అక్కడ చూడండి ఏం కనబడుతున్నది. చూడండి 22వ వచనం చదువుతున్నాం. మరియు ఇషోపుతో కొంచెము తీసుకుని పల్లెములో రక్తంలో దాన్ని పూసి ద్వారబంధపు పై కమ్మిల మీద 2 నిలువ కమ్ముల మీదను పల్లెములు రక్తమును తాకింపవలెను. తరువాత మీలో ఎవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారం నుండి బయటికి వెళ్ళకూడదు. అంటే ఇంట్లో నుంచి మీరు ఆ రక్తం రాసిన తర్వాత గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని తీసి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని దారబంధాలకి రాసిన తర్వాత ఆ రాత్రి ఎవరు కూడా ఎట్టి పరిస్థితులు మీరు ఏం చేయకండి, వచ్చిన మీరు చనిపోతారు. ఎందుకు, ఆ రాత్రి దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క సంచరించే ఆ రాత్రి సంహార దూత ఏం చేస్తారంటే తిరిగిలాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంక 23వ వచనం మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ అంటున్న మాట ఏంటంటే యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చెయ్యి ద్వారపు కమ్మెల మీదను 2 నిలువ కమ్మెల మీదను ఉన్న రక్తమును చూసి యెహోవా 130 సంవత్సరముల చదవా ఆ తలుపులను దాటిపోయిన మిమ్మల్ని హతము చేయుటకు మీ ఇళ్ళలోనికి ఏనడా సంహారకుని
చొరనీయుడు. దేవుని స్తోత్రగలనే గాక. అంటే దేవుడు ఇప్పుడు ఎప్పుడైతే మీ గుమ్మాలకి రక్తపు గుర్తుంటుందో ఆ రక్తపు గుర్తులు ఉన్న ఇల్లులు దాటిపోతాడని ఇక్కడ వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాము. పిన అక్కడ చూస్తే ఇక్కడ పిన్న చూడండి 12 అధ్యాయం 24 వచనం కూడా చూసినప్పుడు చాలా చక్కటి విషయాన్ని కనబడుతుంది. ఇంకా ఆఖరి వచనం మనం చూస్తే అక్కడ 25, 26 వచనాల్లో మనం చూస్తాము దేవుడు తాను ఎలాంటి పిన మేలు చేశాడో వారి తల్లిదండ్రులకు వారి పిల్లలకు వివరించి చెప్పుట ఆ బాపిని ప్రాముఖ్యంగా మనకు కనబడుతుంది. 26 వచనం చదవండి. 26 వచనం చదివితే ముగించేసుకుందాం. దేవుడి చిత్తమైతే మళ్ళీ మనం జాయిన్ చేద్దామే అమ్మా. అదిగొచ్చాడు, మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు చూడండి, ఇది యెహోవా పస్కా బలి. ఆయన ఐగుప్తును హతము చేయటం మన ఎండల్లో కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులను విడిచి పెట్టెను అనవలెనని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. అప్పుడు ఇశ్రాయేలు వెళ్ళి అలాగూ చేసి యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించి చేసిరి. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇశ్రాయేలుకు దేవుడు ఏమైతే చేశాడో పిన తండ్రి కాలములో పితరుల కాలములో చేసిన పనులు దేవుడి గూర్చి వారి పిల్లలకు అడిగినప్పుడు వారికి ఏం చేస్తారంట చెబుతూ ఉన్నారట. ఈరోజు క్రైస్తవులుగా క్రీస్తు బిడ్డలుగా ఉన్న మనము, తల్లిదండ్రులుగా ఉన్న మనము మన పిల్లలకి ఏం చెప్పాలి? ఆ సినిమాలు ఇలాగ హీరో కూడా ఇలా చేశాడు, ఆ బ్రహ్మానందం కూడా ఇలా నవ్వించాడు, ఏమా ఆ మొగల్ రేఖ సీరియల్ మొన్న కూడా ఇలా కొన్నాడు ఏంటి, ఇదే చెబుతూ పిల్లలతో పాటు తల్లులు కూడా ఏం చేస్తున్నారు? పిల్లలతో పాటు తల్లులు ఇన్స్టాగ్రామ్లోని ఫేస్బుక్లోను ఏం చేస్తారు? డ్యాన్స్ చేస్తారు. దేవుని స్తోత్రం. ఎందుకు విషయం మీకు చెప్తున్నాను అంటే మనము దేవుణ్ణి నమ్ముకున్నాం. మన పిల్లలకి మనము నమ్ముకున్న దేవుణ్ణి ఏం చేయాలి? వారికి బోధించాలి. నువ్వు ఏ విధంగా మారు మనసు పొందావు, ఏ విధంగా మీరు రక్షణ పొందారు, మీ పట్ల దేవుడు ఏమేమి కార్యాలు చేశాడు, ఏమేమి అద్భుతాలు చేశాడు అనేవి ఏం చేయాలి? మన పిల్లలకు బోధించాలి. మీరు ప్రార్థన చేస్తే మీ పిల్లలకు ప్రార్థన నేర్పించాలి. మనతో పాటు మన పిల్లలు వాళ్ళ నిద్రన్న చిన్నతనం నుంచి వారికి దైవిక సంబంధమైన దైవత్వాన్ని ఏం చేయాలి? వారికి నేర్పించాలి. వదిలేయకూడదు. నిద్రపోయాడు వదిలేయడం కాదు, వాడు మెలుగు కూడా తీసుకురావాలి. దేవుని స్తోత్రం చెప్దామా? కనుక ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ వారు తల్లిదండ్రులు పిల్లలకి ఏం చేస్తున్నారంటే దేవుడు చేసిన కార్యాలు వివరిస్తున్నాడు. చూడండి, మోషే విషయంలో తన తల్లి నువ్వు హెబ్రీయుడని బోధించింది, నువ్వు ఐగుప్తుడి కాదు అని చెప్పింది. చిన్నతనం నుంచే బాల్యతనం వచ్చే దేవుని గురించి రుచి చూపించింది. దేవుని స్తోత్రగలనే గాక. మోషే పుట్టడానికి ఒక కారణం ఉంది. ఎందుకు పుట్టాడంటే ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడు మోషేని పుట్టించాడు. మనము కూడా మన పుట్టిక, మన పిల్లలకి పుట్టిక కూడా ఒక అర్థవంతంగా ఉండాలి. దైవికంగా మన పిల్లలు పెరగాలి. లోకస్తుల వల్ల ఉండడానికి వీల్లేదు. అక్కడక్కడ కూర్చునే వారిగా ఉండకూడదు. మన పిల్లడు ఎప్పుడొచ్చినా సరే మాట్లాడకుండా తల్లిదండ్రులుగా ఉండకూడదు. గద్దించాలి. వయసులో గద్దించే మొక్క ఉన్నది మానయ్య వంగన అంటున్నాడు. పిల్లలు బెత్తం వాడాలి, పిల్లలు గద్దించాలి. పిల్లల జ్ఞానవంతులు కావాలంటే తల్లిదండ్రుల ప్రేమ ఉండాలి. కానీ ఆ ప్రేమకు లొంగిపోయి వారికి లోకుగా కనపడకూడదు. అనిస్తాం ఈరోజు లోకుగా కనపడుతున్నారు పిల్లలు. అంత 6 అడుగుల మనిషిని 3 అడుగులోడు ఆడిచ్చేస్తారు. అది గొప్ప చేస్తారు. ఏంటండి, 6 అడుగుల మనిషిని 3 అడుగులను ఏం చేస్తున్నాడు? ఆడు ఏం అడిగినా సరే ఇచ్చేస్తుంది. గారం తప్పులేదు, ఉండవు. కానీ ఆ గారం నేను ఏడిపించేలాగా ఉండకూడదు. వాడు ఏం చేస్తున్నా మందలించాలి.
వాడు తప్పు చేస్తున్న మందలించాలి, గద్దించాలి. కళ్ళారు చేత ఆగే కుమారునిగా వాడిని చిన్నతనం నుంచి పెంచాలి. దేవుని స్తోత్రం. బూతులు ఆడుతున్నాడా, నోటు క్రమం తప్పుతున్నాడా, కర్రించుకోవాలి. ఎండగట్టేయాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక. శరీరం మాట్లాడగలిచాలని ఏం చేస్తాం? జ్వరం వచ్చేసిందండి, హాస్పిటల్కి వెళ్ళాం, జ్వరం తగ్గాలని డాక్టర్ గారు ఏమంటాడు? బాబు ఈ రోజుకి అన్నా మానేస్తే మానేస్తాం. మన పిల్లలు మన మాటలకి ఇచ్చే వాడిని కూడా ఏం చేయాలి? ఎండగట్టాలి. ఎండ గడితేనే మాట వాళ్ళకి ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. కనుక మనం కోపపడిన పర్లేదు, మన మీద విరోధంగా పర్లేదు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే మన పిల్లల మీద శ్రద్ధ నిలపాలి, సంస్కారం నేర్పాలి పిల్లలకు. మన దేవుని స్తోత్రం. స్కూల్లో నేర్పడం. స్కూల్లో ఏం చెప్తారు? స్కూల్లోని చదువు మాత్రమే చెప్తారు, క్రమశిక్షణ మాత్రమే నేర్పుతారు. వీరి పిల్లలు ఎవరిని బట్టి నేర్చుకుంటారు? ఇంటి దగ్గర తల్లిదండ్రులు బట్టి నేర్చుకుంటారు. తల్లిదండ్రులు పిల్లలకు మాదిరిగా ఉండి భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థన నీతో పాటు నీవు ఇంటి దగ్గర మందిరంలో ఎంత ప్రార్థన చేస్తున్నావో ఇంటి దగ్గర కూడా అలాగే కనబడాలి. ఇక్కడేమో ప్రార్థన చేస్తున్నావు, ఇంటి దగ్గర ఏమో టీవీ ముందు కూర్చుంటే ఏం మారుతారండి? ఇక్కడేమో ప్రార్థన చేసి బైబిల్ చదువుతూ పాటలు పాడుతూ లేదా ఏదో చేస్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఇష్టం వచ్చిన సీరియల్ వేసుకుని కూర్చుంటే, నీకు కావాల్సిన దానిలో ఒకదాని తర్వాత మంచి సినిమా వస్తే మనము మన పిల్లలు అక్కడ కూర్చుంటే, నువ్వు చేసే భక్తికి అర్థం ఏముంది? నువ్వు వచ్చే ఆరాధనకి అర్థం ఏముంది? నువ్వు దేవుని నమ్ముకోవడానికి అర్థం ఏముంది? దేవుని స్తోత్రం. మార్పు అనేది అవసరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. రెడీ చేద్దామా? ముగింపులోకి వస్తున్నాను. ఇదిగో ఇశ్రాయేలు కుమారులు వారు అడిగినప్పుడు వారు దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో వాడికి తెలియజేస్తున్నాడు. వచ్చే వారం ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మోకరించండి. ప్రభువా, ఈ రాత్రి ప్రభువైనా పస్కా పండుగను గురించి ఎన్నో దినాలు, ఎన్నో వారాలు బట్టి మాతో మాట్లాడుతూ దాన్ని ఏ విధంగా తినాలో, దాన్ని ఏ విధంగా ఆచరించాలో, ఇశ్రాయేలుకు ఒక మాదిరిని మాకు ఉంచి కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆ పస్కా పశువు ప్రభుని యేసే అని, ఆయన శరీరమే ఇదిగో రాజనైనా ఆ రొట్టె అని, ఆ మాంసం అని, ఇదిగో ఆయన రక్తము పురిన ద్రాక్షారసం అని మాకు తెలియజేశారు. అయ్యా, ఎన్నో సత్యాలు, ఎన్నో మర్మాలు మాకు తెలియజేస్తూ ఉన్నావు, మాతో మాట్లాడుతూ ఉన్నావు నాయన. ఈ రాత్రి రాజా నీ వాక్యం విపులంగా వచనమేమని వచనాన్ని అయ్యో ధ్యానించడానికి అయ్యో మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. నీ రక్తము సిందించబోతే మేము పరిశుద్ధుడు కాలే. నీ రక్తము చదివే కడగపోతే ఇదిగో మేము కూడా లోకములో పాపములో ఉన్నవారిమే. నీ రక్తమే మనల్ని కడిగింది, నీ రక్తమే మమ్మల్ని పరిశుద్ధపరిచింది, నీ రక్తమే మమ్మల్ని నీతిమంతులుగా చేసింది నాయన. ఆ రక్తముతో నా ఇంటి వారిని కడగండి, నా ఊరి వారిని కడగండి. అయ్యో, నీ దగ్గరికి రాని వంటి వారిని అయ్యో నీ రక్తముతో కడుగు వేస్తాయని చెప్పాను. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఇదిగో నువ్వు దేవుడు నీ పట్ల చేసిన కార్యాలు, దేవుడు నీ పట్ల చేసిన అద్భుతాలు, ఎన్నెన్నో సాక్ష్యాలు నీ జీవితంలో ఉన్నాయి. నీ బిడ్డలను కూర్చోబెట్టుకొని వారు లేచినప్పుడు, వారు నడిచినప్పుడు, వారు పడుకున్నప్పుడు కదలగా ఏవేవో సొల్లు చెప్పడం కాదు, దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించండి, దేవుని పాటలు నేర్పించండి, ప్రార్థన చేయడం నేర్పించండి. నువ్వు నేర్చుకుని నీ పిల్లలకు నేర్పించండి. ఈరోజు చాలామంది పిల్లలు త్రాగుబోతులుగా, తప్పిపోయిన వారుగా, లోకస్తులుగా, లోక సంబంధులుగా, పాపములో, సెల్ ఫోన్లో, రకరకాలమైన వాటికి బానిసైపోయి దేవుడు అంటే లెక్క లేకుండా, మందిరం అంటే లెక్క లేకుండా ఇష్టానుసరంగా వారికి కావలసిన బతుకుతో ఎంతమంది పిల్లలు త్రాగుడికి అలవాటు అయిపోతున్నారు, గంజాయికి అలవాటు అయిపోతున్నారు. మన పిల్లలు పాడైపోతే మనకి ఇష్టమా? మన పిల్లలు తప్పిపోతుంటే మనకి ఇష్టమా? తప్పిపోకుండా ఉండాలంటే మనము ఇదిగో పిల్లల బట్టి ఏడవకుండా ఉండాలంటే మనము దేవుని సన్నిధిలో ఏడవాలి, ప్రార్థన చేయాలి, కన్నీరు విడు. నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఎవరైనా, ఏ తల్లిదండ్రులైనా ఎవరైనా సరే ఈ రాత్రి ఇదిగో దేవుడి మాట వింటున్నా తల్లిదండ్రులారా,
ఏ తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు దేవుని సన్నిధిలో నిత్యము ఏడ్చే తల్లిదండ్రులుగా ఉన్నారు. వారు తెచ్చే డబ్బులు కొరకు ఏదో తెచ్చో 500 600 700 తెస్తే 300 నీకు ఇస్తే మిగతా 400 ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వచ్చి పెడతాం తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. వారికి ఇష్టానికి వచ్చి పెడుతున్నారు, విచ్చలవిడిగా వదిలేస్తున్నారు, విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. జాగ్రత్త, దేవునికి ఉగ్రతకు పాలు కావద్దు. దేవుని చేత దీవించబడే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుడి చేత వర్ధిలింపబడే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుడు చెప్తున్న మాట, ఇశ్రాయేలు నుంచి వారు తల్లిదండ్రులని పిల్లలు అడుగుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులు యేసు ఎవరు అనేది తెలియజేస్తూ, దేవుడు ఎవరో తెలియజేస్తూ, ఎలాంటి గొప్ప కార్యం చేశాడో తెలియజేస్తాడు. ప్రార్థించేద్దాం. దేవానికి వందనాలు, మహిమగల రాజానికి వందనాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ రాత్రి మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. ఈ రాత్రి ముఖాముఖిగా మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు. మా పిల్లలకు దైవత్వం అనివ్వండి అయ్యా, నీ మార్గంలో నడిచే కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశించి వర్ధిలింపచ్చు. ఈ రాత్రి విన్న బిడ్డలు, రాని బిడ్డలు ఉన్నారు ప్రభు, ఎందుచేత రాలేదు వారిని గద్దించండి. మందిరానికి అయ్యో రాజా నన్ను రావాలని ఆలోచన వారికి ఇవ్వండి. బలమైన కార్యము జరిగించండి. సంఘాన్ని సంఘ బిడ్డల్ని చేతి కపిస్తూ రాత్రి పరిపూర్ణమైన ధరించి లైవ్లో ఉన్న బిడ్డలందరూ కూడా దర్శించండి. ఆ లైవ్లో వింటున్న బిడ్డల జీవితాల్లో కార్యం జరిగించండి. ఇదిగో రాజా, వారు ఏ అవస్థతో ఉన్నారు, ఏ అక్కర్లు ఉన్నారు, ఏ సమస్యలు ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ఏ ఇరుకులో ఉన్నారు, ఏ సమస్యలు ఉన్నారు, వాటి నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. అద్భుతం చేసి దీవించి వాడుకు నడిపించి యేసు నామమున మనము చేయుచున్నాము. ఆమేన్. దేవుని స్తోత్రం.